హాయ్ హలో నమస్తే. ఇప్పుడే లైలా మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ మూవీ, ఇందులో యశ్వక్ సేన్, ఆకాంక్ష శర్మ, థర్డ్ ఇండస్ట్రీ పృథ్వీ, బబ్లు, పృథ్వీరాజ్, అభిమన్యు సింగ్ ముఖ్య పాత్రలు పోషించగా, ఈ మూవీ ఎండప్ రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యూటీ పార్లర్ నిర్వహిస్తున్న సోను ఎప్పటికైనా టాప్ మోడల్ కావాలని కోరికతో ఉంటాడు. తను ఉండే ఏరియాలో ఆడవాళ్ళందరికీ సౌందర్య పోషణ విషయాలు మార్గదర్శిగా ఉంటాడు. సోనీ తప్పై మరొకరితో బ్యూటీ పనులు చేయించుకున్నంత క్రేజ్ ఉంటుంది. ఈ నేపథ్యంలో సోనుపై ఒక కేసు నమోదు అవుతుంది. ఈ క్రమంలో ఆ ప్రాంతంలోని దాదా రుస్తుం, అభిమన్యు సింగ్, ఎస్ఐ శంకర్, బబ్లు, పృథ్వీ వీళ్ళని తప్పించుకొని తిరగటానికి సోను ఆడవేషం వేసుకొని తిరుగుతుంటాడు. బ్యూటీ పార్లర్ బిజినెస్ ను సోను ఎందుకు నడుపుతున్నాడు? బ్యూటీ పార్లర్ నడపడానికి వెనక కారణం ఏమిటి? వీరాలు ఆకాంక్ష శర్మతో ప్రేమలో ఎలా పడ్డాడు? ఎస్ఐ శంకర్, పృథ్వీరాజు నుండి ఎదురైన సమస్యలు ఏమిటి? అభిమన్యు భార్య మీనాక్షి భాస్కర్లకు ఎదురైన సమస్యలు ఏమిటి? మీనాక్షి భాస్కర్లకు ఎదురైన విషయంలో అందరినీ ఎలా బురిడి కొట్టించాడు? సిఐ శంకర్లకు ఎలా గుణపాఠం చెప్పాడు? ఇవన్నీ ప్రశ్నలు తెలుసుకోవాలంటే లైలా మూవీ చూడాల్సింది. ఎలా ఉందంటే 80 దశకంలో కూడా ఇలాంటి సినిమాలు రాని పరమ రొటీన్ చిత్రం. వేలవంతమైన కథ, నాసిరకమైన స్క్రీన్ ప్లే సినిమాకు ప్రతికూలంగా మారాయి. కథకు తగ్గట్లు నిర్మాణ విలువలు కూడా అంతే ఉన్నాయి. ప్రేక్షకులకి మంచి అనుభూతి కలిగించే సినిమాలు తీసే సైడ్ నుండి ఇలాంటి సినిమాలు రావటం ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోతున్నారు. పూర్తిగా ఎలాంటి కొత్తదనం లేని సినిమా అనే చెప్పుకోవాలి. లైలా సినిమాలో ఏదైనా పాజిటివ్ అంశం ఉందా అంటే అది యశ్వక్ సేన్ క్యారెక్టర్ అనే చెప్పాలి. రెగ్యులర్ స్టోరీకి కూడా యశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ తో సినిమాని నిలబెట్టే ప్రయత్నం అయితే చేశాడు. లేడీ గెటప్ లో అయితే చాలా అందంగా ఉన్నాడు. భావాలు, బాడీ లాంగ్వేజ్ కూడా చక్కగా ప్రదర్శించాడు. తర్వాత కామాక్షి భాస్కర్లు ఆకట్టుకునే విధంగా నటించారు. బ్లూ, పృథ్వీ, అభిమన్యు సింగ్ తదితర పాత్రలు రొటీన్ నాటు రకంగా కామెడీతో సాగుతాయి. ఈ సినిమాకి సాంకేతిక విభాగం పనితీరుకొస్తే మ్యూజిక్ అయితే కొంతలో కొంత బాగుంది. ఆడియో కాకుండా స్క్రీన్ పైన కూడా కొత్త జోష్ పుట్టించింది. సినిమాటోగ్రఫీ ఈ మూవీకి పర్వాలేదనిపించింది. కథలో దమ్ము లేకపోవడం వల్ల సాంకేతిక పనితీరు మాత్రం ఎలివేట్ అవ్వలేకపోయాయి. చెట్టుపై రాజ్యపడని స్క్రీన్ పైన కూడా కొద్దిగా దృష్టి పెట్టాల్సిన అవసరం అయితే ఉంది. మొత్తానికి లైలా గురించి చివరగా చెప్పుకోవాలంటే కొత్త సీసాలో పాత సారా లాంటిది. ఇలాంటి కొత్తదనం, ఉత్సాహం కనిపించని రొటీన్ సినిమా. ఇందులో యశ్వక్ సేన్ పర్ఫార్మెన్స్ తప్ప ఒక్కటి కూడా పాజిటివ్ అంశం అయితే కనిపించదు. ఏమైనా బీసీ సెంటర్ ఆడియన్స్ ఆదరిస్తే తప్ప ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదని చెప్పాలి. మొత్తానికి నన్ను అడిగితే ఈ మూవీ లైట్ తీసుకోండి. నా అభిప్రాయం మాత్రమే. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.